ఇంతకు ముందు గవర్నర్ సార్ అంటే ఎవ్వరికన్నా తెలిసేదా? బుక్కులు జీకే పుస్తకాలు చదివేటోళ్ళకి తప్ప గవర్నర్ సార్ అంటే ఎవ్వరికి తెలియకపోయేది. గదే మన పొత్తుల రాష్ట్రం గవర్నర్ నరసింహన్ సార్ అంటే అందరికి ఎరకైతుంది. ఎందుకంటే సారు గంత కలుపుకోళ్ళు ఉంటాడు కాబట్టి ఎవ్వరు పిలిచినా గుళ్ళల్లోకి పోయి అయ్యగారి కంటే ఎక్కువ పూజలు చేసేస్తాడు. ఇక హోలీ పండుగ అంటే రాజ్భవనే గుర్తొస్తుంది. ఎవరు ఏం కంప్లైంట్ ఇచ్చినా మనసు పెట్టి కాగితాలు తీసుకుంటాడు. మరి చర్యలు తీసుకుంటాడా లేదా అన్నది తర్వాత ముచ్చట. కానీ ఇద్దరు సీఎంలను పక్క పక్క గూసబెట్టాలన్నా గవర్నర్ సార్తోనే అవుతుంది. ఆవుగన్ని ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ గవర్నర్ సార్ పుట్టినరోజు కాబట్టి. చూసిండ్రా బర్త్డే బాయ్ ఎంత ఈ స్మార్ట్ కొడుతున్నాడో. కొత్త డ్రెస్సు, టిక్కు టక్కు, పక్క పొంటి ఇంటామె ముషిముషి నవ్వులు మస్త్ అనిపిస్తున్నదిలే. ఇంటికి చాలా మంది వచ్చినట్టున్నారు హ్యాపీ బర్త్డే చెప్పేదందుకు. రైట్ రండ్రయ్యా ఒక్కొక్కరు. ఈ పిల్లగాడు ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నాడు, జేబులకెళ్ళి తీస్తున్నాడు. హోర్ని సెల్ ఫోన్ తీసిండు. పోటోనట దింపుండ్రయ్యా. తర్వాత ఎవలో రావాలే చేతుల గులాబీ పువ్వు పెట్టిపోతున్నాడు. హోర్ని అందరూ అవే పువ్వులు పట్టుకొచ్చిండ్రు కదా, జల్దీ నడవాలే. వెనక లైన్ మస్తు పెద్ద ఉన్నది. కానీ ఒక్కలన్నా మేడానికి పువ్విస్తలేరు. గీ పెద్దమ్మ మనసు తెల్లదున్నట్టున్నది. 2 తెల్ల గులాబీలు తెచ్చింది. వెరీ గుడ్. షెరోటి చేతుల పెట్టింది. కాళ్ళు కూడా మొక్కింది. అబ్బా, ఈ తెల్ల బట్టల మనిషికి నరసింహస్వామిని అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టే అనిపిస్తున్నట్టున్నది. అర్రే, బడి పిల్లలు వచ్చిండ్రు. హ్యాపీ బర్త్డే తాత అని చెప్తున్నారు. నర్సయ్య తాతతోని అందరూ పోటువ దిగుతున్నారు. ఇంకెవరెవరున్నారో రావాలే జల్దినా. షాల్వల్ గప్పి పోటువలు దిగి నడవాలే. రాజ్భవన్ బంగ్లాల పొద్దుగాల గవర్నర్ పుట్టినరోజు పండుగ ఫుల్లు ఖుషితో జరిగింది. వచ్చినోళ్లను ఎవ్వరిని నారాజు కానియకుండా నవ్వుకుంటా మాట్లాడి తోలిండు నరసింహం సారు. కానీ గిట్ల పుట్టినరోజు పండుగను మామూలు పబ్లిక్ తో చేసుకునుడు మన గవర్నర్ సార్తోనే అవుతుంది. నరసింహం సారు, తీన్మార్ వార్తల తరపున మేం కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నాం.